ఈ వీడియోలో మీరందరూ అడిగిన బీడ్స్ బ్యాంగిల్ మేకింగ్ చూపించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం ఒక నీడిల్లో మీరు ఏ కలర్ అయితే థ్రెడ్ యూస్ చేశారో బ్యాంగిల్ ర్యాపింగ్కి అదే కలర్ థ్రెడ్ యూస్ చేయండి. అప్పుడే బాగా వస్తుంది. అండ్ దాన్ని ఈ బ్యాంగిల్కి టై చేసుకోండి టైట్గా. అండ్ టై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ బీడ్స్ ఉంటే ఆ బీడ్స్ యూస్ చేయండి. నా దగ్గర గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ బీడ్సే యూస్ చేశాను. అండ్ మీ శారీ కలర్ మ్యాచింగ్ లేదు మీ డ్రెస్ కలర్ మ్యాచింగ్ యూస్ చేసుకుంటానంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వీటిని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసుకుంటూ రండి. ఫస్ట్ 1 2 3 అలా మీకు నచ్చిన సీక్వెన్స్లో మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా అరేంజ్ చేసుకున్న బీడ్స్ని టైట్గా హోల్డ్ చేసుకోండి. అంటే ఈ థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాత ఆ థ్రెడ్ని టైట్గా హోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా కొంచెం లూజ్ అయినా కూడా మొత్తం హోల్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మెయిన్ ఈ బ్యాంగిల్ ప్యాటర్న్ మంచిగా రావాలి అని అంటే మీరు ఆ థ్రెడ్ హోల్డ్ చేయడంలోనే ఉంటుంది. మీరు ఎంత టైట్గా హోల్డ్ చేసి పెట్టుకుంటే ప్యాటర్న్ అంత బాగా వస్తుంది. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే సీక్వెన్స్లో అలా అరేంజ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మొత్తం హోల్ బ్యాంగిల్ అంతా అరేంజ్ చేసుకుంటూ వచ్చేసేయండి. అండ్ మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో థ్రెడ్ని టై చేస్తాము కానీ ఎండింగ్లో మాత్రం గ్లూతో స్టిక్ చేస్తాము. ఎందుకంటే స్టార్టింగ్లో టై చేసినప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. బట్ కానీ ఎండింగ్లో టై చేసామంటే మనకి థ్రెడ్ లూజ్ అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ టై చేయను, జస్ట్ గ్లూతో స్టిక్ చేసుకుంటాను. గ్లూతో స్టిక్ చేసుకుంటేనే బాగా వస్తుంది కూడా. అండ్ ఇంకోటి నేను దీంట్లో 1 కట్ బ్యాంగిల్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్యాంగిల్ మీరు యూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 1 కట్ లేదా 2 కట్ బ్యాంగిల్ని యూస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాటితో అయితేనే ఈ ప్యాటర్న్ బాగా వస్తుంది. అండ్ ఎందుకంటే కొంచెం లావు ఉంటాయి కాబట్టి మనకి ప్యాటర్న్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది, బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ గ్లూ స్టిక్ చేసిన తర్వాత ఏదైనా వెయిట్ దాని మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. అప్పుడు అది బాగా సెట్ అవుతుంది. ఇలా గ్లూతో స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడైతే మీరు గ్లూతో స్టిక్ చేసుకున్నారో అక్కడే మళ్ళీ మీరు థ్రెడ్తో మళ్ళీ టై చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ అదే సీక్వెన్స్లో బీడ్స్ని ర్యాప్ చేసుకుంటూ వచ్చేసేయండి. టైట్గా హోల్డ్ చేసుకుని పెట్టుకోండి. ఇదే మెయిన్ ఇక్కడ చేయాల్సింది. అండ్ మనం ఎంత బాగా టైట్గా హోల్డ్ చేసుకుని పెట్టుకుంటామో బ్యాంగిల్ అంత బాగా కనిపిస్తుంది. ఎండింగ్లో కూడా ఇలా గ్లూతో స్టిక్ చేసుకోండి. గ్లూతో స్టిక్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా అవుట్పుట్ అయితే ఎంత బాగా వచ్చిందో. మీలో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ఇది ఇంట్లో ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్యాటర్న్. అండ్ దీంట్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ నేను ట్రై చేయాలనుకుంటున్నాను. అవన్నీ మిస్ కాకూడదంటే పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.